కడప వైసీపీ అసమ్మతి నేతలకు చెక్ రంగంలోకి దిగిన వైసీపీ బాస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబుకి కీలక సూచనలు. జమ్మలమడుగు, బద్వేల్, పొద్దుటూరు అసమ్మతి నేతలపై అధిష్టానం సీరియస్ వార్నింగ్. మళ్లీ క్లీన్ స్వీప్ చేసే దిశగా వైసీపీ పావులు. ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్. ఏపీలో ఎన్నికలకు 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల కోసం అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక సీఎం జగన్ సొంత జిల్లాలో అసమ్మతి నేతలు వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారారు. అసమ్మతి నేతలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారని టాక్ నడుస్తుంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ పార్టీ 10కి 10 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలుచుకుని కడప జిల్లాలను క్లీన్ స్వీప్ చేసి టీడీపీ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ 10కి 10 స్థానాలు గెలవాలని వైసీపీ బాస్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల వల్ల అక్కడ టీడీపీ బలపడుతుందని సర్వేలు చెబుతున్నాయి. అసమ్మతి నేతలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే వారితో కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇప్పటికే పలుమార్లు వైసీపీ పెద్దలు చర్చలు జరిపినా అవి మోనాల ముచ్చటగానే మిగిలిపోయాయి. ఎవరికి పట్టున్న మండలంలో వారు పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినపడుతుంది. అయితే ఎటువంటి బహిరంగ విమర్శలు చేసుకోలేకపోయినా అంతర్గతంగా సాగే ఆధిపత్య పోరులో అటు కార్యకర్తలు, ఇటు మండల స్థాయి నేతలు ఇబ్బంది పడుతున్నారని చర్చ ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన చాలా మంది నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ విషయంపై ఇద్దరు నేతల మధ్య పరస్పరం తీవ్రమైన మాటల దాడి జరిగిందని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇక ఈ మధ్యనే వీరిద్దరితో మరోసారి సురేష్ బాబు నివాసంలో చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తుంది. అయితే రామసుబ్బారెడ్డి తన క్యాడర్తో త్వరలో సీఎం జగన్ను కలవనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక పొద్దుటూరులో మొన్నటి వరకు ఎమ్మెల్యే రాజమల్లు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ల మధ్య ఆధిపత్య పోరు నడిచేది. రమేష్ యాదవ్కు తోడుగా కొత్తపల్లె సర్పంచ్ కొన్నిరెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా మద్దతుగా నిలిచారు. మేము కూడా టికెట్ రేసులో ఉన్నామని, పొద్దుటూరు వైసీపీ టికెట్ మా ముగ్గురులో ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రాజమల్లుకు మరోసారి టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయమని కుండబద్దలు కొట్టారు. కానీ ఎమ్మెల్యే రాజమల్లు నిన్నటి మీడియా సమావేశంలో పొద్దుటూరు వైసీపీ టికెట్ నాకే అని చెప్పారు. మరోవైపు బద్వేల్లో కూడా నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డికి ఆయన సోదరుడు జెడ్పీటీసీ సత్యనారాయణ రెడ్డి, బావమర్ది విశ్వనాథ్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. మరోసారి డాక్టర్ సుధాకు టికెట్ ఇస్తే మేము పనిచేయమని విశ్వనాథ్ రెడ్డి నాయకత్వంలో కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు ఈ మధ్యనే అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ 3 నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుందని పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగి అసమ్మతి నేతలతో చర్చలు జరిపారని, పార్టీకి ఇబ్బందికరంగా మారితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట్లు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చలు వినబడుతున్నాయి. మరి చూడాలి సీఎం జగన్ సొంత జిల్లాలో అసమ్మతి నేతలకు చెక్ పడుతుందో లేదో.